మనకి అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారు చాలా రెస్పాన్స్ ఇచ్చారు దీని మీద. ఆయన ఒక పదం వాడారు. ఏమంటే జనరల్‌గా జడ్జిమెంట్స్ ఎప్పుడు కూడా అడ్వకేట్స్ కానీ, ప్లీడ్ చేసేవాళ్ళు గానీ, వాళ్ళ తరఫున వాళ్ళు అనుకూలంగా వాదించుకునే వాళ్ళు గానీ, ఎప్పుడు సుప్రీం కోర్ట్ పలానా కేసులో ఈ విధంగా చెప్పింది. ఇవే ఫ్యాక్ట్స్, ఇదే కేసు అంతా కాబట్టి ఆ జడ్జిమెంట్‌ని నాకు కూడా అప్లై చేయండి అని మనం వాడుతూ ఉంటాం. జనరల్లీ లీగల్ టర్మ్ ప్రీసిడెంట్ అంటాం మేము. ప్రిడిసిసార్ ఆర్ ప్రీసిడెంట్. ఆ కేసును నేను కూడా వాడుకుంటాను. ఆ జడ్జిమెంట్‌ని నాకు కూడా అప్లై చేయండి. సో, అదొక జడ్జిమెంట్ ప్రీసిడెంట్ అంటాం మేము. ఆయన ఈ జడ్జిమెంట్‌ని ఒక వర్డ్ వాడారు. ఏమని అంటే, ఇట్ ఈస్ అన్‌ప్రీసిడెంట్. ఎ డేంజరస్ ప్రీసిడెంట్ అన్నాడు. దీన్నెప్పుడు కూడా మనము ప్రీసిడెంట్‌గా వాడుకోకూడదు. ఇది చాలా డేంజరస్. ఈ పదాలు వాడుతూ ఇట్ హాస్ క్రిపిల్డ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది పోక్సో యాక్ట్ అన్నాడు. అంటే ఉద్దేశం ఏమిటి ఈ పోక్సో యాక్ట్ అంటే టు ప్రొటెక్ట్ ది చిల్డ్రన్ ఫ్రమ్ ది సెక్షువల్ హరాస్మెంట్ అని కొన్ని అబ్జెక్టివ్స్ పెట్టుకునే యాక్ట్ మనం 2012లో చేసుకున్నాం. ఈ జడ్జిమెంట్ ఆ యాక్ట్ ను బలహీనపరుస్తుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం ఆయన వెలిబుచ్చారు. తర్వాత మనకి ఒక్కొక్కళ్ళు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, తర్వాత విమెన్ యాక్టివిస్టులు, ఈ చైల్డ్ వెల్ఫేర్ హెడ్స్ వీళ్ళందరూ కూడా ఆహ్వానించలేదు ఈ జడ్జిమెంట్. ఒక విధంగా బాధపడ్డాం కూడా. ఇలాంటి జడ్జిమెంట్స్ వస్తాయా అని. ఇలాంటి జడ్జిమెంట్స్ ని మనము ఖండించవలసిన అవసరం కూడా వచ్చింది అని కూడా చాలా చెప్పారు. అటార్నీ జనరల్ గాని, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ గాని, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కానీ, మహిళా సంఘాలు గాని, ఇవన్నీ కూడా ఒక ప్రొటెస్ట్ చేసి గవర్నమెంట్‌ని మీరు అప్పీల్ పోండి అనే విధంగా ఇనిషియేట్ చేశారు. సుప్రీం కోర్టులో ఇమ్మీడియేట్‌గా చేయండి అని. ఇమ్మీడియేట్‌గా సుప్రీం కోర్ట్ స్టేడ్ ది ఆర్డర్. అయితే ఈ ప్రజా సంఘాలు ఒక జడ్జిమెంట్‌ని ఖండించేటువంటి, వ్యతిరేకించేటువంటి, ఆందోళన చేపట్టేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది మళ్ళీ అమ్మాయి విషయమే కాబట్టి మనకు 1979లో ఒక ట్రైబల్ కేస్ తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసులో ఒక ట్రైబల్ గర్ల్ ని రేప్ చేసినప్పుడు అప్పుడు ఎగ్జిస్టింగ్ 376లో ఉన్నటువంటి లాను, సెక్షన్ 376 కింద ఉన్న లాను మహారాష్ట్ర హైకోర్టే వాళ్ళు అసలు అది రేపే కాదు అని చెప్పారు. దట్స్ ఎ ప్యాసివ్ కన్సెంట్, ప్యాసివ్ యాక్ట్ అని ఒక పదాలు వాడారు. ఆ పదాలను జీర్ణించుకోవడం చాలా కష్టం. అంటే ఒక ట్రైబల్ గర్ల్ ని పోలీస్ స్టేషన్ లో రేప్ చేసినప్పుడు అది ప్యాసివ్ కన్సెంట్. తర్వాత ఆ డ్రాఫ్ట్ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ అండర్ 375 ఎక్కడ లేదు ఈ యాక్ట్ ని రేపు ట్రీట్ చేయమని చెప్పేసి అప్పుడు అన్నారు. దాని మీద సుప్రీంకోర్టు ఇంకా వ్యతిరేకంగా మాట్లాడింది. సుప్రీంకోర్టు మాట్లాడిన దాన్ని బట్టి ఇవాళ ఇప్పుడు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. వాళ్ళు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ది జడ్జిమెంట్. దే వాంట్ టు రివ్యూ ఇట్. అని అక్కడేమైందంటే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు జడ్జిమెంట్ ను కన్కర్ చేస్తూ అది దట్స్ ఎ పీస్ఫుల్ అఫైర్ బిట్వీన్ దీస్ టూ అనే మాటను వాడారు. అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలన్నీ ఒక అమ్మాయికి ఈ విధంగా అన్యాయం జరిగితే మీరు ఇవన్నీ ప్యాసివ్ అఫైర్ అని చెప్పేసి కొట్టారు, దీని మీద మళ్ళీ రివ్యూ ఇవ్వండి అన్నారు. రివ్యూ పొమ్మని అనే వరకు ఈ ఆందోళనలు చేపట్టి గవర్నమెంట్ డిసైడ్ చేసుకొని వచ్చే వరకు లిమిటేషన్ పీరియడ్ అయిపోయింది. సో టైం బార్డ్ అన్నారు. సో ప్రొసీజరల్ లా డామినేటెడ్ ది సబ్స్టాన్షియల్ లా అనేటువంటిది మేము క్లాస్ లో జనరల్ గా చెప్తూనే ఉంటాను ఈ విషయం. సో ఈ కేసులో కూడా ఉన్న సంఘాలన్నీ కూడా ఈ తీర్పు మీద ఖండించాయి, వ్యతిరేకించారు. తర్వాత కామెంట్ కూడా చేస్తున్నారు. ఇది ఏ గ్రౌండ్ లో ఇచ్చారు ఈ తీర్పు అని. నిజంగా ఆలోచించినట్టయితే పోక్సో యాక్ట్ లో
ఆ చైల్డ్ అబ్యూజ్ అయినప్పుడు ఎంతమంది అవుతున్నారు, ఈ పోక్సో యాక్ట్ అవసరమా అని చెప్పేసి ప్రశ్న వచ్చింది. లేటెస్ట్ నా దగ్గర స్టాటిస్టిక్స్ లేవు, కానీ 2007లో ఈ సర్వే చేసినప్పుడు 57% ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ వన్ ఆర్ అదర్ వే దే ఆర్ అబ్యూజ్డ్ అని చెప్తున్నారు. అంటే ఇంకా రేట్ ఇంక్రీజ్ అయింది అనేది మనకు తెలుసు. ఎగ్జాక్ట్ ఫిగర్ నేను ఇవ్వలేకపోవచ్చు. అంటే అప్పుడే 57% అంటే ఇప్పుడు 70% అయిందేమో. చైల్డ్ అబ్యూజ్ ఏదో ఒక విధంగా వాళ్ళను అవమానపరచడం, వాళ్ళని హింసించడం, లైంగిక వేధింపులు చేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇవన్నీ చెప్పినవి. ఇంకా అసలు ఈ చర్చ ఎట్లాంటిది అంటే, ఆడవాళ్ళకు జరిగేటువంటి వేధింపులు చాలా బయటపడవు. అన్నీ లోపట్టే ఉంటాయి, సీక్రెట్ గానే ఉంటాయి. బయటపడితే ఫ్యామిలీ ఏమవుతుందో, బయటపడితే కుటుంబం ఏముంటుందో, బయటపడితే సంఘం యొక్క యాటిట్యూడ్ ఏముంటుందో అనేటువంటి ఆలోచనలే ఉన్నాయి మనకి. సో ఈ అవుట్రేజింగ్ ది మోడెస్టీ రేప్ కేసులలో స్టాటిస్టిక్స్ ని అంత రిలయబుల్ గా తీసుకొని అథారిటీగా తీసుకునేటట్టు ఉండవు మనకి. ఎంతసేపు అంత స్టాటిస్టిక్స్ అంటే అంతవరకే మనకు, కానీ ప్లానింగ్ కొరకు చేసుకుంటారేమో. కానీ ఈ విధంగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ప్రతిస్పందించి ఇవాళ దే ఆర్ రిక్వెస్టింగ్ ది మహారాష్ట్ర గవర్నమెంట్ టు ఇమ్మీడియట్లీ ఫైల్ ఏ కేస్ ఇన్ ది సుప్రీం కోర్ట్ అనేది మనకి ఈ మామూలుగా మన మీడియా వల్ల కానీ లేకపోతే న్యూస్ వల్ల కానీ తెలుస్తున్నది. 57% అంటే ఇది చాలా, అంటే ఇంక నేను తక్కువ చెప్తున్నాను అనుకుంటున్నాను. అంత ఫిగర్ పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అంటే అది చాలా సీరియస్ కన్సర్నే. అంత సింపుల్ గా మనం వదిలేది ఎటువంటిది కాదు ఇది. సో ఈ గ్రేవ్ కన్సర్న్ ఈ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. ఈ పోక్సో యాక్ట్ 2012లో వచ్చింది, బట్ ఇట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఇన్ 2013. సో ఈ విధంగా జరిగినటువంటి యాక్ట్ ను, ఈ యాక్ట్ లో కొన్ని పదాలు వాడారు. పోక్సో యాక్ట్ 2012 ఒకటి వాడారు. అవుట్రేజింగ్ ది మోడెస్టీ అండర్ ఇండియన్ పీనల్ కోడ్ 354 అని ఒకటి వాడారు. అంటే ఆ జడ్జిమెంట్ లో మీరందరూ కూడా చదివారు, డైలీ మనకి న్యూస్ లో కవర్ అవుతుంది కాబట్టి ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు నేను మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు. 39 years old man involved in such act on 12 years girl. ఇంకా కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ ఉంది కదా మేడం, దాంట్లో ఒట్టిగా యాక్ట్ డూయింగే కాదు కదా, ఇంటెన్షన్ కూడా ఉండాలి కదా, మరి ఇంటెన్షన్ ఉందా లేదా అనేది ఉందా అని. అసలు బేసిక్ క్రైమ్ లోనే మనకు ఎసెన్స్ టు కాన్స్టిట్యూట్ ఏ క్రైమ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ యాక్టస్ అండ్ మెన్సిట్రియా రెండు ఉండాలి. కానీ మెన్సీరియా తోటి యాక్టర్స్ పోమండి, జనరల్ గా యాక్ట్ తోటే మెన్సీరియాకి వెళ్తాం. ఎందుకంటే ఒక యాక్ట్ జరిగినప్పుడు దాని వెనక ఏమిటి, ఎందుకు చేశారు, ఏం ఉద్దేశం అని చదువుతాం, కానీ ఉద్దేశం ఉన్నది కాబట్టి యాక్ట్ చేశాడు అనేది తర్వాత. సో ఇక్కడ ఇంటెన్షన్ ఉందా, సో ఈ యొక్క కేసు విచారణలో ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ ఉన్నాయా లేవా అనేది ఒకటి ఫస్ట్. మరి ఏ ఎలిమెంట్ ఆఫ్ ఇంటెన్షన్ లేనప్పుడు ఆయన ఎందుకు యాక్ట్ చేసినాడు, ఇదేమైనా డ్రామానా, ఇదేమైనా యాక్టా, లేకపోతే సింపుల్ గా జోవియల్ గానే చేసినానా, లేకపోతే దేనికి చేసినట్టు ఆయన్ని. సో ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ ప్రెజ్యూమ్డ్ ఇట్లాంటి కేసులలో. అయితే ఇంకొక చోట చదివా నేను, ఈ యాక్ట్ వల్ల ఒక బాధ్యత పెరిగింది స్త్రీలకు. అందుకని ఈ జడ్జిమెంట్ కనుక నిజంగా ఇంప్లిమెంట్ అయినట్టయితే ది ఓనస్ విల్ బి ఆన్ ది విమెన్ ఆర్ విమెన్ ఆర్గనైజేషన్స్ అంటాడు. అంటే మా మీద నిజంగా స్కిన్ టు స్కిన్ టచ్ అయిందా లేదా అనేది ప్రూవ్ చేయాలట. అది ప్రూవ్ చేయడానికి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ది విమెన్ అని అంటాడు. అసలే ఇవి ప్రూవ్ చేయడం కష్టం, ఇవన్నీ పబ్లిక్ ప్లేస్ లో జరిగేవి కాదు. సో స్కిన్ టు స్కిన్ అనేది రోడ్ల మీద ఎవరు చేయరు, పబ్లిక్ లో ఎవరు చేయరు, కుటుంబ సభ్యుల ముందు ఎవరు చేయరు. కాబట్టి ఓనస్ ఈజ్ ఆన్ ది ఉమెన్ అంటాడు. కానీ రేప్ కేసులలో లాంటివి
జనరల్ గా విమెన్ లాస్ మీద ప్రిజంప్షన్ మాట్లాడతారు. ప్రిజ్యూమ్ టు హ్యావ్ ఏ స్కిన్ టు స్కిన్ అని అనుకోవాలి మనం. కానీ ఈ స్కిన్ టు స్కిన్ అనేది ప్రూవ్ చేయాలంటే ఓనస్ లైస్ ఆన్ ది ఉమెన్ కాబట్టి ఇది విమెన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, విమెన్ కమిషన్స్ కానీ, విమెన్ లాస్ కానీ ఇది అంత సులభం కాదు ప్రూవ్ చేయడము అనేది. అసలే మామూలుగా నేనైతే ఇంకా రఫ్ గా వాడతాను. ఆల్ విమెన్ లాస్ ఆర్ నథింగ్ బట్ వానిషింగ్ పాయింట్ ఆఫ్ జూస్ప్రుడెన్స్ అంట నేను. ఏది చిత్తశుద్ధితో ఆడవాళ్ళ గురించి లాస్ చేయలేదు. ఏదో సీరియస్ గా చేశాము, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇచ్చాము, డెత్ పెనాల్టీ ఇచ్చాము అని వర్మ కమిటీలో లాగా మనకు అమెండెడ్ లాస్ లో వచ్చినా కూడా అంత డెత్ పెనాల్టీకి వచ్చే అంతగా సీరియస్ గా కేసెస్ పోవు. చాలా రేట్ ఆఫ్ అక్విటల్ చూసినట్టయితే చాలా తక్కువ. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం, మన సంఘంలో మనం గమనించేటువంటి ప్రశ్న. తర్వాత ఇంకా ఈ దీని మీద కామెంట్ చేస్తూ మంజు జైట్లే ఆవిడ కూడా ఒకటేమనిందంటే, దే వర్ బ్యాడ్లీ డిస్టర్బ్డ్ బై దిస్ జడ్జిమెంట్. విమెన్ ఫోరమ్స్ కానీ, విమెన్ కానీ ఒక విధంగా ఆందోళన చెందుతున్నాం ఇట్లాంటి జడ్జిమెంట్స్ వచ్చి అని ఒక పదం వాడింది ఆవిడ. తర్వాత ఇంకొక 2 పదాలు వాడింది. ఈ జడ్జిమెంట్ కనుక చూసినట్టయితే ఇట్ ఈస్ డిరోగేటరీ అండ్ డిఫమేటరీ అన్నది 2 పదాలు వాడి. నిజంగా అవమానకరమే, ఉండకూడదు. డిఫమేటరీ ఒక అపఖ్యాతి. మరి ఇట్లాంటి జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు డిరోగేటరీ, డిఫమేటరీ అని వాడినప్పుడు అవి ఎంత పెయిన్ఫుల్ గా జనాలలోకి వెళ్ళింది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కూడా వాళ్ళు కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చారు. మేము కూడా కోర్టులో ఛాలెంజ్ చేస్తాం ఈ జడ్జిమెంట్ ని, అంటే అంత సీరియస్ గా తీసుకోవాలి దీన్ని అనేది నా అభిప్రాయం ఇక్కడ. తర్వాత మనకి ఈ చైల్డ్ రైట్ ఎన్సిపిసిఆర్ ఇమీడియట్ గా గవర్నమెంట్ కు టు రివ్యూ ఆర్ టు అపీల్ తొందరగా వెళ్ళమని చెప్పి కూడా వాళ్ళు మనవి చేశారు. తర్వాత ప్రియాంక కానూన్ గో అంటే ఇది స్పెల్లింగ్ పట్టి నేను మాట్లాడుతున్నాను. ఆవిడేమన్నారంటే అసలు స్కిన్ టు స్కిన్ విత్ సెక్షువల్ ఇంటెన్షన్ అనే పదాలని చాలా ఇన్సిస్ట్ చేశారు అక్కడ. అంటే స్కిన్ టు స్కిన్ విత్ సెక్షువల్ ఇంటెన్షన్ వితౌట్ పెనిట్రేషన్ అనే పదం ఒకటి ఆవిడ కామెంట్ చేశారు. ఈ పదాలు అర్థం చేసుకోవడం కాదు, అప్లికేషన్ లో మాట్లాడడం కూడా చాలా కష్టం. సో ఇట్ నీడ్ టు బి రివ్యూడ్. ఆ పదాలన్నీ కూడా వాళ్ళు రివ్యూ చేయాలి అన్నారు. తర్వాత ఇంకొక ఆవిడ ఇంకా బుల్లెట్ వర్డ్ వాడింది, ట్రిగ్గరింగ్ అన్నది. అంటే ఎంత మనలో బాధేస్తుందంటే ఒక విప్లవానికి దారి తీయొచ్చేమో అని కూడా అన్నారు ఈ పదాలన్నీ మనకి. తర్వాత మరి ఎగ్జిస్టింగ్ లా సరిపోదా, పోక్సో ఎందుకు మనకి అన్నారు. అంటే ఎగ్జిస్టింగ్ లాలో ఇట్స్ ఎ జనరల్ లా. ఇండియన్ పీనల్ కోడ్ లో విమెన్ సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా ఏజ్ ఈజ్ నాట్ గివెన్ ఎ క్రైటీరియా. ఎందుకంటే డెఫినేషన్ లో మనకి విమెన్ అంటే ఆల్ ఏజ్, న్యూ బార్న్ టు ఓల్డ్ ఏజ్ వరకు కూడా విమెన్ అంటే విమెనే, చైల్డ్ గర్ల్ ఏదన్నా కూడా విమెనే. అందుకని అక్కడ ఏజ్ గ్రూప్ ఒకటి మెన్షన్ చేయలేదు. ఈ పోక్సో యాక్ట్ లో మనకేం చేశారంటే చైల్డ్ ప్రొటెక్షన్ కొరకు రాసుకున్నారు కాబట్టి దిస్ యాక్ట్స్ అప్లైస్ టు ఏ చైల్డ్ హూ ఇస్ బిలో 18 years. కాబట్టి అబో 18 years వాళ్ళకు ఈ చట్టం వర్తించదు. కాబట్టి అక్కడ కూడా ఆవిడ జడ్జిమెంట్ లో రాస్తూ ఎక్కడ కూడా నాకు పోక్సో యాక్ట్ అప్లై కాలేదు కాబట్టి నేను అవుట్రేజింగ్ ది మాడెస్టీ కింద 354 కింద డీల్ చేస్తాం ఈ కేసు. అంటే ఎందుకు ఈ రెండిట్లో ఏం తేడా ఉంది అని అంటే లీగల్ గా పోక్సో చట్టం ప్రకారం 3 ఏళ్ల పనిష్మెంట్ ఇవ్వాలి. అవుట్రేజింగ్ ది మాడెస్టీ ఆఫ్ ది ఉమెన్ కేసు కింద 1 year ఇంప్రిజన్మెంట్. అంటే ఒక స్త్రీ ఒక
చైల్డ్ రైట్స్ అబ్యూజ్ అయినప్పుడు రెండిట్లో ఏది బెనిఫిషియల్ వాడికి, అంటే అక్యూజ్డ్ కే మీరు బెనిఫిట్ ఇస్తున్నారా, తక్కువ పనిష్మెంట్ ఇవ్వడమా? కానీ మనకు పోక్సో యాక్ట్ లో క్లియర్ గా రాశారు, ఏ చట్టాలు ఏ ఏ రకమైనటువంటి చట్టాలలో ఈ కేసు వచ్చినా, ఫ్రేమ్వర్క్ లో వచ్చినా ఎక్కువ పనిష్మెంట్ కి ఫేవర్ చూపించమన్నారు. కానీ ఇక్కడ ఆ యాక్ట్ ప్రకారం 3 years, ఈ యాక్ట్ ప్రకారం 1 year. కాబట్టి యాక్ట్ అప్లై చేయకుండా 354 కింద అప్లై చేస్తూ 1 year పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఎంత అన్యాయం అనేది కూడా ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఒక పవిత్రమైన ఆశయాలతోటి రాసుకున్నాం. ఈ యాక్ట్ ఒక చైల్డ్ వెల్ఫేర్ గానే మనం రాసుకున్నాం. మరి ఈ పోక్సో చట్టం లేనంత వరకు ఇదివరకేం చట్టాలు లేవా? అసలు ఈ ఈ పిల్లల సంరక్షణ కొరకు రాసుకున్నటువంటి చట్టాలు ఏమేమి ఉన్నాయి మనకి? ఈ చట్టాలు కాకుండా ఈ పోక్సో చట్టం అవసరమా అని అంటే, ఈ చైల్డ్ అబ్యూస్ ఇంత ఉన్నప్పుడు స్పెషల్ చట్టం అవసరమే, స్పెషల్ కోర్ట్స్ అవసరమే. అంటే ఇప్పుడు 354 కనుక మీరు వేసినట్టయితే దానికి స్పెషల్ కోర్ట్ అక్కర్లే, స్పెషల్ చట్టం అక్కర్లా. జనరల్ ఇండియన్ పీనల్ కూడా అప్లై చేస్తాం, జనరల్ ట్రయల్ పెడతాం, మామూలుగానే క్రిమినల్ కేసు ట్రయల్ అవుతుంది. అదే పోక్సో చట్టం అయితే స్పీడీ ట్రయల్, స్పెషల్ కోర్ట్, స్పెషల్ యాక్ట్. దీనివల్ల మనకి స్పీడీ ట్రయల్ అనేది ఫండమెంటల్ రైట్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో వేరే లాస్ ఏమేమి ఉన్నాయి ఈ పోక్సో చట్టంతో పాటు, ఇంకా ఏమేమి చట్టాలు మనం చదువుకున్నాం అవసరం ఇక్కడ అంటే, ఫస్ట్ చట్టమే మనకు కాన్స్టిట్యూషనల్ లా. కాన్స్టిట్యూషనల్ లాలో ఆర్టికల్ 15 clause 3 ఈక్వాలిటీ అని అంటూ, నథింగ్ ప్రివెంట్స్ ఫర్ ది స్టేట్ టు మేక్ ఏ స్పెషల్ లాస్ అండ్ వి కాల్ ఇట్ యాజ్ ఎ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. అంటే పిల్లల కొరకు కానీ, స్త్రీల కొరకు కానీ, వీకర్ సెక్షన్స్ కొరకు కానీ ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయడం తప్పు కాదు, కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తుంది. సో ఈ పోక్సో చట్టం ప్రత్యేక చట్టం కింద ఆ ప్రొవిజన్ లో మనం దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. తర్వాత కాన్స్టిట్యూషన్ లాలో ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, రైట్ టు లివ్. ఈ రైట్ టు లైఫ్ అనేది మియర్ యానిమస్ కాదు, ఇట్ ఈస్ ఎ డిగ్నిఫైడ్ లివింగ్ అని చెప్పి అనుకున్నారు. విత్ డిగ్నిటీ, ఒక గౌరవంతో బతకాలి మనం. ఒక జంతువులాగా నోట్లో నేను చెప్పినట్టు విను, నేను చెప్పిన పని చెయ్యి, నేను పెట్టినప్పుడు తిను అంటే కుదరదు. మనకు కూడా ఒక స్వాతంత్ర భావాలు కావాలి, స్వతంత్ర జీవితం కావాలి, ఒక అభిమానంతో గౌరవంతో బతికేటువంటి లైఫ్ కావాలి. ఇవాళ ఒక వీకర్ సెక్షన్ ఒక చైల్డ్ మీద ఇవాళ లైంగిక పరమైనటువంటి వేధింపు చేస్తే అది ఒక బలహీనతను బలవంతుడు వాడుకున్నట్టే కదా. ఇది నిజంగా ఒక ప్రపంచ నైజం ఏంటి అంటే, బలవంతుడు బలహీనుడి మీద పెత్తనం చెలాయించడం. ఎందుకు అంటే వాళ్ళకి బలహీనులు కాబట్టి. ఇక్కడ ఏజ్ బలహీనత, వాళ్ళు ఎదురు తిరగలేరు, ప్రొటెస్ట్ చేయలేరు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు. అన్ని ఏజ్ గ్రూప్స్ కాకపోవచ్చు, 18 ఏళ్ళ అమ్మాయి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, కానీ ఒక చైల్డ్ డెఫినేషన్ లో వచ్చారు కాబట్టి వాళ్ళని వాళ్ళు రక్షించుకునేటువంటి శక్తి లేదు. వాళ్ళ అమాయకత అనుకోండి, లేదా బలహీనత అనుకోండి, పేదరికమే అనుకోండి. సో ఆల్ వీక్నెసెస్ తో పాటు ఈ డిగ్నిఫైడ్ లివింగ్ వీలు కాదు ఈ యాక్ట్. వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకు ఈ రైట్ వైలేట్ అయినట్టే. తర్వాత మనకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఈ వర్డింగ్ రాసుకుంటాం. అంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్, పిల్లల్ని రక్షించాలి, పిల్లల ఆత్మాభిమానం రక్షించాలి, ఎక్స్ప్లాయిటేషన్ నుంచి వాళ్ళని దూరం ఉంచాలి, వాళ్ళకి ఏ విధంగా అంటే హార్డ్ లేబర్ చేసేటువంటి పనులు చేయించకుండా, ఇట్లాంటివన్నీ కూడా మనం
డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కాబట్టి అవన్నిటి కొరకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది నెసెసిటీ ఆఫ్ లెజిస్లేటింగ్ ఆర్ enacting a POCSO Act is definitely felt necessary. అవసరమే, ఉండాల్సిందే. జనరల్ లాస్ తోటి వీళ్ళని ట్రీట్ చేయడానికి కుదరదు. తర్వాత పోతే మనకి ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా రాసుకున్నాం. కాకపోతే అక్కడ ఏజ్ లిమిటేషన్ ఎక్కడ ఏ అఫెన్స్ కి రాయలేదు. విమెన్ అంటే విమెనే. ఇక్కడ పోక్సోలో లిమిటేషన్ పెట్టాడు 18 years లోపట. సో ఇండియన్ పీనల్ కోడ్ కొంతవరకు లభిస్తుందేమో కానీ ఈ స్పెషల్ యాక్ట్ కింద తీసుకోవడానికి వీలు, అవన్నీ కిందకే వస్తాయి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒకటి వచ్చింది, దాంట్లో కూడా మనం చూసుకున్నాం. ఇవాళ పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు, చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు, ఇవన్నీ మనకు ఉన్నాయి. వెల్ఫేర్ యాక్టివిటీస్ చిల్డ్రన్ కొరకు. తర్వాత ట్రాఫికింగ్, అసలు ఎంత విచిత్రమైనటువంటి పదాలు వింటున్నాము, న్యూస్ వింటున్నామంటే ఆడపిల్లలను లైంగిక చర్యల కొరకు ఏజ్ పెంచే విధంగా శరీరం తయారు చేసేటువంటి మెకానిజం ఇవాళ సొసైటీలో తయారైందంటే మరి ఇంకా వీళ్ళకి ప్రత్యేకమైన యాక్ట్స్ అవసరం లేదా? ఇవన్నీ వింటుంటే పీపుల్ లైక్ అస్ అంటే ఆ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ మాకు ఒక అసభ్యకరమైన, అన్యాక్సెప్టెడ్, ఇంటాలరబుల్. మేము అసలు భరించలేము, ఈ పదాలే భరించలేము. ఈ డెవలప్మెంట్ కి వాళ్ళు ఏమైనా డబ్బు చేసుకునే వాళ్ళు ఆనందిస్తారేమో కానీ ఇది అన్ని చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు. సో ట్రాఫికింగ్ వస్తుంది. ఇవన్నీ యాక్ట్స్ చాలా సంబంధితమైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పదం వాడతాడండి ఈ జడ్జిమెంట్ లో కూడా, మనకు ఒక పదం వాడతాడు. అంటే ఆమె ఒక కేసులో అయితేనేమో చున్నీ లాగి జిప్పు లాగడం అనేది ఒక కేసు చూసాం మనం, అది రెండవ కేసు. మొదటి కేసులోనేమో అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా వచ్చినటువంటి కేసులేమో ఆమె స్థలాన్ని ఒక అంటే బట్టలు వేసుకున్న తర్వాత చెయ్యడం, కాబట్టి స్కిన్ టు స్కిన్ లేదు అని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ పదాలు మనం అన్ని చదువుతూనే ఉన్నాం. అంటే చాలా గమ్మత్తుగా కామెంట్ చేశారు. ఇదేమిటండి, లాలో ఎక్కడ కూడా ఒక లిమిటేషన్ బట్టలు అనేది ఎక్కడ ఉందా? అంటే మనకు అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్ అమెండ్మెంట్ 2013 లో 354A యాడ్ చేశారు. యాడ్ చేసిన దాంట్లో ఏమన్నారంటే, అంతకుముందు మనకి ఈ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, సెక్షువల్ అసాల్ట్ ఈ పదాలకి కరెక్ట్ గా అయినటువంటి అర్థాలు లేకుండే. అంటే విశాఖ కేసుకు వచ్చే వరకు మనకి గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీం కోర్ట్. గైడ్ లైన్స్. సరే ఇది పోట్లాట, వెదర్ సుప్రీం కోర్ట్ కెన్ మేక్ ఎ లా ఆర్ నాట్, బట్ ఇట్ కెన్ మేక్ ఏ జడ్జిమెంట్, ఇట్ హ్యాస్ ఏ ప్రీసిడెంటల్ వాల్యూ అనేది నిస్సందేహం. దాన్ని 354Aలో ఒక లా చేశారు. ఏం లా చేశారు అంటే, దట్ ఇన్క్లూడ్స్ ఫిజికల్ యాక్ట్ అన్నాడు. ఈ ఫిజికల్ యాక్ట్ లో ఎటువంటి ఫిజికల్ యాక్ట్ అని ఎక్కడ రాశారండి? ఏమన్నా చున్నీ ఉంటే వేరు, ఆమె బ్లౌజ్ ఉంటే వేరు, ఆమె చూడిదార్ వేసుకుంటే, జాకెట్ వేసుకుంటే ఈ లా అప్లై కాదని ఏమైనా ఇక్కడ రాసిందా? ఫిజికల్ కాంటాక్ట్, ఈ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది వర్డ్ ఇంటర్ప్రిటేషన్ చూస్తుంటే ఫిజికల్ కాంటాక్ట్ కిందకి తీసుకున్నారు వాళ్ళు. ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కడ కూడా మనకి ఒక వర్డ్ రాశాడు, వితౌట్ స్పెసిఫైయింగ్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఎ ఫిజికల్ కాంటాక్ట్. సో ఈ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఇప్పుడు ఈ పుష్ప గారు ఇచ్చినట్టు జడ్జిమెంట్ లో
ఇవన్నీ ఫ్యాక్ట్సే. ఆయన ముట్టుకోవడం ఫ్యాక్టే, అమ్మాయి 12 ఏళ్ళది ఫ్యాక్టే, వాడు 39 ఏళ్ళోడు ఫ్యాక్టే, అన్ని నిజాలే. కానీ ఎలిమెంట్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్ ఈజ్ అబ్సెంట్ బికాస్ దేర్ ఇస్ నో స్కిన్ టు స్కిన్ టచ్. చాలా సెటారికల్ గా కూడా రాశారు. అంటే బట్టలున్న వాళ్ళని టచ్ చేయండి, ఏం కాదు, ఏ యాక్ట్ పనికిరాదు, అది ఫిజికల్ కాంటాక్ట్ కాదు, అవుట్రేజింగ్ ది మోడెస్టీ కాదు. అంటే ఏమిటండి అసలు ఇది? కెన్ ఎనీబడి యాక్సెప్ట్ సచ్ ఇంటర్ప్రిటేషన్? ఏంటి అసలు? అంత అమానుషంగా ఉంది ఈ పరిస్థితి. ఆడవాళ్ళ అసలు అవమానం ఇంతకంటే గ్రేట్ అవమానం ఉంటుందా? అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్ కాన్స్టిట్యూటింగ్ ఎస్ అన్ అఫెన్స్ విత్ క్లోత్స్, విత్ డ్రెస్, వితౌట్ డ్రెస్. అంతే కదా, సింపుల్ ఆర్గ్యుమెంట్ చేస్తే అదే ఇక్కడ. అంటే కంప్లైంట్ చేసేటప్పుడు, అందుకని అక్కడ విమెన్ కమిషన్ క్వశ్చన్ వేసింది ఇందులో. ది ఓనస్ లైస్ ఆన్ ది ఉమెన్ టు ప్రూవ్ దట్ షీ హ్యాస్ ఏ క్లోత్స్ ఆర్ నో క్లోత్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ డూయింగ్ ఆర్ ఫాండ్లింగ్. వాళ్ళేమో అంటే ప్రాసిక్యూషన్ ఏమో, అక్యూజ్డ్ ఏమో లేదు బట్టలు ఉన్నాయి కాబట్టి ఇది కాన్స్టిట్యూట్ కాదు అంటాడు. అంటే ఆమె ప్రూవ్ చేయాలి, అయ్యా నాకు బట్టలు లేవు, అప్పుడు నేను బట్టలు లేకుండానే చేసినాడు. ఇది మాట్లాడుకోవడానికి సిగ్గుగా ఉన్నది ఇట్లాంటి విషయాలు. ఇవాళ ఇట్లాంటి ఘోరాలు కనుక విమెన్ మీద ఇంటర్ప్రిట్ చేసినట్టయితే మనం ఎక్కడ పోతున్నాము, ఇంకే విధంగా ఇంటర్ప్రిటేషన్ ఫర్దర్ గా వస్తాయి అనేటువంటి అనుమానం, భయాందోళనలు కలుగుతున్నాయి మనలో. సో డూయింగ్ ఫిజికల్ యాక్ట్ ఈస్ నో అఫెన్స్ విత్ క్లోత్స్. ఏమిటండి, ఎక్కడుందండి ఇది? మరి అవుట్రేజింగ్ ది మాడెస్టిక్ ఫిజికల్ కాంటాక్ట్ అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త లా తెచ్చుకోవాలి మనం. విత్ క్లోత్స్ అయితే కాదు, వితౌట్ క్లోత్స్ అయితే అఫెన్స్ కింద, ఫిజికల్ కాంటాక్ట్ ఇంక్లూడ్స్ ది మీనింగ్ అనేది ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? ఈజ్ ఇట్ టాలరబుల్? then how it is going? Definitely it is derogatory, defamatory. ఆ వర్డ్స్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అవుట్రేజింగ్ ది మోడెస్టీ కింద అమెండ్మెంట్ తెచ్చుకున్నాం. 54A, B, C, D అని తెచ్చుకున్నాం. అందులో రాసినవే ఇందులో జరుగుతున్నాయి. స్టాకింగ్ అంటాడు, వయరిజం అంటాడు, ఇవన్నీ మాటలు, ఆ పదాలన్నీ మనం ఇందులో వాడాం. సో సెక్షువల్ అబ్యూస్ అండ్ సెక్షువల్ అజాల్ట్, సెక్షువల్ హరాస్మెంట్, ఈ 3 పదాలు వాడారు. అసాల్ట్ అంటే అసలు అర్థం ఏంటి? ఇండియన్ పీనల్ కోడ్ లో కానీ టాట్స్ లో కానీ మేము ఒక మీనింగ్ చెప్తాం. అసాల్ట్ అంటే ఏమిటి? వితౌట్ టచింగ్ ది బాడీ. అదేమే అర్థమే ఇక్కడ అప్లై చేశారేమో, కానీ టచింగ్ ది బాడీ అంటే క్రిమినల్ ఫోర్స్ కదా. వన్స్ ది టచింగ్ ది బాడీ ఇస్ అబ్సెంట్, సో ఇట్ ఈస్ అసాల్ట్. అసాల్ట్ లో ఏమిటి అక్కడ? వితౌట్ టచింగ్, ఇఫ్ అన్ అప్రిహెన్షన్ ఈస్ క్రియేటెడ్ ఇన్ యువర్ మైండ్, అంటే మీలో ఒక భయాందోళనలు కలిగితే వాళ్ళ యాక్షన్స్ తోటి, ఒట్టిగా ఆయన ఎక్కడో ఉండి అసాల్ట్ చేయడం కాదు, మనకు నియంగా రియల్ అప్రిహెన్షన్ షుడ్ బి క్రియేటెడ్, దాన్ని అసాల్ట్ అంటాం. అంటే లైంగికపరమైనటువంటి చర్యలు చేస్తారేమో అని భయపడడం, ఆ భయాన్ని కలిగించడము, ఆ సీన్ లో తప్పకుండా నన్ను అవమానపరుస్తాడు, నా పైన లైంగిక వేధింపులు జరుపుతాడు అనేటువంటి ఒక ఆందోళన ఆ స్త్రీలో కలిగినప్పుడు we call them as a sexual assault. ఈ పోర్నోగ్రఫీలో మనకు ఒక అవుట్రేజింగ్ ది మోడెస్టీలో కూడా పదం వాడుకున్నాం. ఒక అసభ్యకరమైనటువంటి, అశ్లీలకరమైనటువంటి ఫోటోగ్రఫీకి వాడుకోవడం, ఆ ఫోటోలన్నీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఆ ఫోటోలన్నీ ఆ వీడియోలు అవన్నీ మీడియాలో పెట్టడం, వైరల్ చేయడం,
భయపెట్టి వాళ్ళ పనులు లొంగ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ మనకి కనబడతాయి. ఈ పోక్సో యాక్ట్ లో కూడా పోర్నోగ్రఫీ మీద చాలా చాలా మెన్షన్ చేశారు. అసలు ఎందుకండి అంటే హ్యూమన్ బాడీ అందరిది ఒకలా ఉండదా? దాని మీద ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ తీసి ఎగ్జిబిట్ చేయడం ఏంటి? ఎగ్జిబిట్ చేసి దాన్ని బ్లాక్‌మెయిల్ గా వాడుకోవడం ఏంటి? అందుకని పోక్సో యాక్ట్ లో పోర్నోగ్రఫీ గురించి ఔట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ది వుమన్ లో అమెండ్మెంట్ ద్వారా తెచ్చినటువంటి ఔట్రేజింగ్ ది మోడెస్టీలో కూడా ఈ పోర్నోగ్రఫీ వాడతారు. అంటే ఎంతమంది చెప్పుకోవడానికి భయపడి ఎన్ని రకాలుగా సరెండర్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారో లెక్కకు అందకపోవచ్చు. ఇక్కడ నోబడి జనరల్లీ డిస్క్లోజెస్ సచ్ థింగ్స్. సో పోక్సో యాక్ట్ కింద పోర్నోగ్రఫీ ఇఫ్ ఇట్ ఈస్ డన్ అగైన్స్ట్ 18 ఇయర్స్, బిలో 18 ఇయర్స్ గర్ల్, ఫిజికల్ కాంటాక్ట్ కి ఒక మధ్యలో బట్టలని గోడ పెట్టి రాయలేదు. పోర్నోగ్రఫీ అందులోనైనా ఇందులో రాశారు. సెక్షువల్ డిమాండ్స్, అర్జ్ ఫర్ సెక్షువల్ డిమాండ్స్ అట నవ్వొస్తూ ఉంటుంది. అంటే పోర్నోగ్రఫీ వల్ల కూడా సెక్షువల్ డిమాండ్ పెడతాడు, ఇంకేదన్నా అవసరాలకి సెక్షువల్ డిమాండ్ పెడతాడు. ఎనీ ఫేవర్ జరగడానికి డిమాండే. ఇవాళ అది కామన్ గా అబ్యూస్ చేసేటువంటి పదాలు, బాధలు. ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళ సినీ ఫీల్డ్ ఇట్లా, సీరియల్లో రావాలంటే ఇట్లనట, ఇంకేదైనా బెనిఫిషియల్ జాబ్ ఇవ్వాలంటే ఇట్లనట. సో దిస్ హ్యాస్ బికమ్ ఏ కామన్ ఫినామినా. ఏం నిన్ను నువ్వు అమ్ముకోని ఇది ఎందుకు వచ్చింది అని అడిగేటువంటి సంఘంలో బతుకుతున్నామా అని అనిపిస్తున్నది. అంటే మనకు మెరిట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, కేవలం ఇది ఉంటే చాలు, దీంతో అన్ని పనులు చేయించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం సంఘంలో కలిగిస్తున్నామా? నిజంగా చాలా బాధాకరం. అనైతికమైనటువంటి ఆలోచన, అనైతికమైనటువంటి సంఘం ఇది. నైతిక విలువలే పోయినాయి. అసలు నైతిక విలువలు ఒక విధంగా పోతున్నాయని బాధపడుతుంటే ఇంతవరకు దిగజారవలసినటువంటి అవసరం సంఘానికి ఉందా అని అనిపిస్తుంది. దానికి ఇంత లెజిస్లేచర్ ఉందా? ఆ లెజిస్లేచర్ లో కూడా ఎన్ని ఇంటర్ప్రిటేషన్స్ వచ్చినాయా అని అనిపిస్తుంది. తర్వాత ఈ పోక్సో యాక్ట్ లో అసలు ఏముంది? వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది అండ్ స్పెషాలిటీస్? ఫస్ట్ స్పెషాలిటీ చెప్తారేమంటే చైల్డ్ గురించి ఇట్ ఈస్ ఎ కాంప్రిహెన్సివ్ యాక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 44 సెక్షన్స్. అంటే ఎక్కడ గ్యాప్ లేదు, లాక్యునా లేదు, కాంప్రిహెన్సివ్ అన్ని డీల్ చేశారు. మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఇన్ ది పోక్సో యాక్ట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వెరీ కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్. దీంట్లో 44 సెక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఎవరికి అప్లై అవుతుంది అనేది కూడా క్లియర్ గా ఉంది. 18 ఏళ్ల చైల్డ్ అని. తర్వాత చాలా మంది అనుకున్నట్టు ఇది జెండర్ బయాస్డ్ యాక్ట్ కాదు, చైల్డ్ యాక్ట్, మేల్ ఆర్ ఫీమేల్. ఎందుకంటే మగపిల్లల మీద కూడా జరిగేటువంటి వేధింపులు మనకు తెలుసు, ఒక ఆడపిల్లల మీదనే జరుగుతున్నాయని కాదు. కాకపోతే ఆడపిల్లలు ఎక్కువ వల్నరబుల్ గా ఉన్నారు, మగపిల్లలు తక్కువగా ఉన్నారు అంతే. సో ఇది చాలా జనరల్ గా పోక్సో యాక్ట్ అనగానే, విమెన్ యాక్ట్స్ అనగానే దే ఆర్ జెండర్ బేస్డ్, జెండర్ బయాస్డ్ అంటారు. కాదండి, ఇది జెండర్ న్యూట్రలే, అందరికీ అప్లై అవుతుంది యాక్ట్. తర్వాత దీంట్లో ఇంకొకటి లాభం ఏమిటి అంటే ఈ యాక్ట్ స్పెషల్ యాక్ట్. స్పెషల్ యాక్ట్ కాబట్టి స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, కాబట్టి స్పీడీ ట్రయల్ కూడా వీలవుతుంది. తర్వాత డేట్ ఆఫ్ అఫెన్స్ నుంచి జడ్జిమెంట్ రావడానికి 1 ఇయర్ టైమే పెట్టారు.
మరి ఇక్కడనైతే మనకు 4 ఇయర్స్ కనపడుతుంది. 2016లో ఈ కేసు జరిగినట్టు మనకి మీడియా రిప్లేస్‌లలో తెలుస్తుంది. 1 ఇయర్ లోపటనే అఫెన్స్ జరిగినటువంటి రిపోర్ట్ చేసినటువంటి 1 ఇయర్ లోపల జరగాలి. తర్వాత ఒక వ్యవస్థను కూడా మార్చిందండి ఈ యాక్ట్. ఒక రక్షణ, నేర నిరోధక వ్యవస్థ అయినటువంటి పోలీసుని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ గా మార్చాయి. ఇది చాలా అభినందనీయం, చాలా అభినందనీయం. ఎందుకంటే మనం జనరల్ గా పోలీస్ స్టేషన్ పోవాలంటే ఎవరి మీద కంప్లైంట్ చేయడానికో, మన రైట్స్ పోయినప్పుడు, మనకేమన్నా అసిస్టెన్స్ కావాలన్నప్పుడు పోతాం, రక్షణ శాఖ కాబట్టి. కానీ ఇక్కడ ఒక బాధ్యత మోపింది చట్టం పోలీస్ వాళ్ళ మీద. పోలీస్ ఆర్గనైజేషన్ మీదనే ఒక బాధ్యత పెట్టి వాళ్ళను చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ గా ట్రీట్ చేయాలి. వాళ్ళు ఇమీడియట్ గా కావాల్సినటువంటి రక్షణ వాళ్ళకి కల్పించాలి. ఇమీడియట్ గా తగిన చర్యలు తీసుకోవాలి. తగిన విధంగా వాళ్ళని ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయాలి. ఇమీడియట్ గా చైల్డ్ వెల్ఫేర్ జువెనైల్ జస్టిస్ కోర్టు మీద ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళకి షెల్టర్ ఇప్పియాలి. అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పియాలి. ఇవన్నీ బాధ్యతలు మోపింది. అంటే అదనపు బాధ్యత కావచ్చు, కానీ మనకి ఇమీడియట్ గా కనపడేటువంటి వ్యవస్థ కాబట్టి ఒక చైల్డ్ మీద పోలీస్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ప్రొటెక్టింగ్ ఆఫీసర్స్ గా పెట్టింది వాళ్ళని. తర్వాత మరి ప్రజల బాధ్యత ఏ చట్టంలో పెట్టగా మనం చాలా తక్కువ చూసాం. నౌ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎనీ పబ్లిక్ అంటాడు. అంటే ప్రజలకి ఎవరికైనా ఈ విధంగా పోక్సో యాక్ట్ వైలేషన్ జరుగుతుంది, ఈ విధంగా జరిగింది, జరగబోతున్నది, 2 పదాలు రాస్తాడు. సో పోక్సో యాక్ట్ ప్రకారం చైల్డ్ అబ్యూజ్ అయినా, అసాల్ట్ అయినా, హరాస్మెంట్ జరిగినా మనం నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ అధికారులకు కానీ తెలపవలసిన బాధ్యత ప్రతి వాళ్ళ మీద ఉన్నది. So it has become a duty. Then if you fail in your duty, you are liable for punishments. అది ఎలా జనరల్ కనపడదు, మనకు రేర్ గా కనపడుతుంది. ఆ రేర్ గా కనపడే చట్టాలలో ఇది ఒకటి. చాలా అంటే ఆహ్వానించదగ్గటువంటి ప్రొవిజన్ ఇది. అందుకని ఈ యాక్ట్ లో ఇంకొక బ్రహ్మాండమైనటువంటి మిస్టేక్ జరిగింది ఈ కేసులో. ఏమిటి అంటే ది చైల్డ్ ఈజ్ నేమ్ ఈజ్ మెన్షన్డ్ అంటాడు. మనకు రిపోర్ట్ చేసినటువంటి మీడియా రిపోర్ట్ లో కానీ, న్యూస్ బులెటిన్స్ లో కానీ, ఆ జడ్జిమెంట్ లో అమ్మాయి పేరు రాశారట, విక్టిమ్ పేరు రాయకూడదు, రాశారు. అది కూడా వైలేషనే. అంటే వీళ్ళ పిల్లల పేర్లు కానీ బయటికి రాకూడదు, కాన్ఫిడెన్షియల్ గా డీల్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక్క వాళ్ళకే ట్రమాటిక్ అనే కాదు, పేరెంట్స్ కి. ది కాన్సిక్వెన్సెస్ టు బి ఫేస్డ్ బై పేరెంట్స్, బై రిలేటివ్స్, బై దేర్ ఓన్ దెమ్సెల్వ్స్, ఇవన్నీ కూడా అందుకని రాయకూడదు అని చెప్పి ఆవిడ వాళ్ళు ఒక ఈ చైల్డ్ అథారిటీ వాళ్ళు ఏం రాశారంటే ఆ పేరు రాయడం తప్పు, కానీ మాకు ఆ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్టయితే వి విల్ గివ్ ఏ రీహాబిలిటేషన్ ఇస్తాము, తర్వాత ఆ అమ్మాయికి మేము కాంపెన్సేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. చూడండి, ఈ యాక్ట్ వల్ల జరిగేటువంటివి మనకి ఇవన్నీ ది ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పనిష్మెంట్స్ మనకి ఈ పోక్సో యాక్ట్ 2012లో పనిష్మెంట్స్ ఎక్కువగా లేకుండా. ఎందుకంటే ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అన్నాడు. ఈ స్ట్రింజెంట్ పనిష్మెంట్ అంటే ఏమిటి? ఏదో ఇంప్రిజన్మెంట్ అది ఇది అన్నారు. కానీ 2019లో అమెండ్మెంట్ తెచ్చి మన పనిష్మెంట్స్ ఈవెన్ డెత్ పెనాల్టీ కూడా రాసుకున్నారు.
life imprisonment to the rest of the life, and maximum should be 10 years, 20 years. మరి ఇందులో పోక్సో యాక్టే అప్లై కాదన్నప్పుడు ఈ పనిష్మెంట్ థియరీస్ పనికిరావు. because it does not attract the పోక్సో యాక్ట్, ఓన్లీ ది 354 కాబట్టి అని పనిష్మెంట్ రెడ్యూస్ చేశారు. ఇక్కడ 2 కాంట్రవర్షియల్ పదాలు కూడా, అక్విటల్ అనే పదం కూడా వాడారు. అంటే స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అంటే 1 year, అంటే 1 year ఎంతలో గడిచిపోతుందని బయటకు వస్తాడు, మళ్ళీ అదే చేస్తాడు. తర్వాత ఈ లెసర్ పనిష్మెంట్స్ తోటి విమెన్ కూడా ఒక విధమైనటువంటి మానసిక ఆందోళన కలుగుతున్నది. అంటే పనిష్మెంట్ ఎక్కువైతే క్రైమ్ తగ్గుతున్నాయి అనేది దట్స్ ఎ రిలేటివ్ థియరీ, ఇట్స్ ఎ డిబేటబుల్ థియరీ, కన్వీనియంట్ థియరీ. పనిష్మెంట్ ఎక్కువైతే క్రైమ్స్ తక్కువ అవ్వచ్చు, పనిష్మెంట్ ఎక్కువైనా క్రైమ్స్ ఎక్కువైనాయి కూడా చూస్తున్నాం మనం. అవన్నీ స్టాటిస్టికల్ గా మాట్లాడాల్సినవి కానీ జనరల్ అబ్జర్వేషన్ లో మాట్లాడాల్సినవి కాదు. సో పనిష్మెంట్స్ కూడా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇచ్చారు, రీహాబిలిటేషన్ క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్స్ లో రాసుకున్నటువంటి. తర్వాత యాక్ట్ రాసుకున్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ కూడా మెన్షన్ చేశారు. మనకి పోక్సో యాక్ట్ డ్రాఫ్ట్ యాక్ట్ కి ముందట ఇంట్రడక్టరీ పార్ట్ లో రాస్తారు అసలు ఏం గైడ్ లైన్స్ ఇచ్చారు, దాని ఉద్దేశాలతో పాటు ఏమి కన్సిడరేషన్ చేసుకోవాలి, ఏవి దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మనకున్న ఫండమెంటల్ రైట్స్ లో చాలా రైట్స్ ఇందులో కనబడతాయి. రైట్ టు లివ్, right to protection, right not to be abused, right not to be sexually exploited, or very healthy manner గా చూడాలి. తర్వాత హార్డ్ లేబర్ వాళ్ళకి ఇవ్వకూడదు, అట్లాంటి పనులు చేయకూడదు. అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళని ఉంచకూడదు. ఇవన్నీ ఒక రైట్ ఓరియంటెడ్ గా కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. రైట్ టు మెడికల్ ట్రీట్మెంట్, రైట్ టు కాంపెన్సేషన్, రైట్ టు రీహాబిలిటేషన్, ఇవన్నీ ఉన్నాయండి. సో యాక్ట్ విధంగా చూసినట్టయితే బాగానే ఉంది, కానీ ఈ స్కిన్ టు స్కిన్ ఇంటర్ప్రిటేషన్ అండర్ ఫిజికల్ కాంటాక్ట్ అనే పదంలో కొంచెం అన్వాంటెడ్ ఇంటర్ప్రిటేషన్ ఏమో అని అనిపించింది. ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నాం. రియాక్షన్స్ ఫ్రమ్ ది సొసైటీ, ఫ్రమ్ ది రెస్పాన్సిబుల్ అథారిటీ, జ్యుడిషియరీ, అందరి దగ్గర నుండి కనపడుతుంది. ఆ పుష్ప జడ్జి గారికి అయితే ఇమీడియట్ గా రిజల్ట్ కనపడింది. 20th నాడు ఆమె ఫైల్ అప్రూవ్ అయిందని రాస్తున్నారు న్యూస్ లో మనకి, టు మేక్ హర్ యాజ్ అ పర్మనెంట్ జడ్జ్. బట్ బికాస్ ఆఫ్ దిస్ జడ్జిమెంట్ ఆ ఫైలే వెనక్కి పోయింది. మే నాట్ బి ప్రమోటెడ్ యాజ్ ఎ పర్మనెంట్ జడ్జ్ అండ్ బీయింగ్ ఎ లేడీ జడ్జ్. అందుకని అంటే ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయంటే మనకి, అంటే లేడీ కావడం వల్ల లేడీ ఫేవరబుల్ ఇవ్వాలనేటువంటి ఆర్గ్యుమెంట్ కాదు. బట్ వి ఎక్స్పెక్ట్ టు ఇంటర్ప్రిట్ ఇన్ ఫేవర్ ఆఫ్, అంతే. ఇన్ ఫేవర్ అంటే అక్కడ లేని ఇన్ ఫేవర్ చేయాలని కాదు, బట్ ఇట్ షుడ్ నాట్ బి డిరోగేటరీ. వ్యతిరేకంగా మాత్రం ఇవ్వకూడదు. ఆడవాళ్లను వీకర్ సెక్షన్ ఇంకా బలహీనులుగా చేయడం ఆ ఉద్దేశము. ఇట్లాంటి జడ్జిమెంట్స్ వస్తే డెఫినెట్ గా అదే రిజల్ట్ వస్తుంది మనకు సంఘాలలో. తర్వాత ఇంకొకటి మనకి మెడ్రాస్ హైకోర్టులో జడ్జిమెంట్ చూసాం. జస్టిస్ వెంకటేష్ గారు ఇచ్చారు ఒక జడ్జిమెంట్ అబ్జర్వేషన్ కూడా. అది ఎంతవరకు ప్యాలెటబుల్ అనేది నేను చెప్పలేను. ఆయన ఏమంటారంటే, ఈ టీనేజర్స్ కి ఈ యాక్ట్ పెట్టినట్టయితే ఒక విధంగా వాళ్ళని నాశనం చేసినట్టు కాదా అని అంటాడు ఆయన.
and he uses such a words, the hormonal and metamorphosis technology, technical words నాకు అంత బాగా తెలియదు, బట్ హార్మోనల్ అండ్ బయోలాజికల్ చేంజెస్ అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు. సో ఆ టీనేజర్స్ ఉండేటువంటి ఆ ప్యాషన్స్, ఇమోషన్స్ అండ్ దిస్ హార్మోనల్ కంపల్షన్స్, ఇవన్నీ వల్ల వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కదా. మరి వాళ్ళందరినీ యాక్ట్ లో పెట్టి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేద్దామా? చూడండి. అండ్ ఐ మేక్ ఇట్ ఎ పాయింట్, he being a male and she being a woman. అంటే మరి మనం ఇట్లాంటివన్నీ లైట్ గా తీసుకుందామా? వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని, వాళ్ళ క్రిమినల్ రికార్డ్ వస్తుందని చెప్పి వాళ్ళని వదిలేద్దామా? మరి ఎప్పుడు సెట్ అవుతారు వాళ్ళు? వాళ్ళని చూసి ఇంకెవరు సెట్ కారు కదా, ఈజీ గోయింగ్ అయిపోయింది కదా. చూడండి, వెరీ డిఫరెంట్ జడ్జిమెంట్స్ వచ్చినాయి మనకి. నౌ ది జడ్జిమెంట్స్ ఆర్ థ్రోన్ టు ది పబ్లిక్ ఫర్ ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్, యాటిట్యూడనల్ చేంజెస్ అన్ని మారచ్చేమో. బట్ ఎనీవే ది ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. అట స్కిన్ టు స్కిన్ అనేది చాలా మొరటుగా మాట్లాడాల్సి వస్తుందేమో అని అనిపిస్తున్నది. ఆ ఇంటర్ప్రిటేషన్ మరీ లీగల్ ఫ్రేమ్ లో, అసలు ఇంటర్ప్రిటేషన్ అనే వర్డ్ ఎందుకు వస్తుందండి? లా యాజ్ ఇట్ ఈస్ అప్లై చేసినప్పుడు ఇంటర్ప్రిటేషన్ అవసరమా అంటే అవసరమేనండి. కొన్నిసార్లు ఫర్ ఎవ్రీథింగ్ దేర్ కెనాట్ బి ఎ లా. సో లాను ఇంటర్ప్రిట్ చేయాల్సిందే, బట్ ఆల్వేస్ ఇన్ ఫేవర్. అదొకటి చేయవలసి ఉండే. బట్ ఎనీవే, యాజ్ KK Venugopal said, it is unprecedented. ఇంకెవరు దీన్ని ఆలోచించొద్దు, దీన్ని అమలుపరచొద్దు, దీన్ని అథారిటీగా భావించొద్దు. ఇది ఒక విధంగా అవమానకరమే మన సొసైటీకి, మనకుండే సాంప్రదాయ విలువలకి, మనకుండే నైతిక విలువలకి. ఈ విధమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ మనం మనోబలాన్ని, ఆత్మస్థైర్యాన్ని, స్త్రీలోకాన్ని అవమానపరచడం, ఇట్లాంటివన్నీ కూడా ఇక ముందు ముందు జరగద్దని, ఇట్లాంటి లాస్ రావద్దని, ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ జరగద్దని నా వ్యక్తిగత అభిప్రాయంతో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సుమారుగా 55 నిమిషాల సమయం పాటు ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు పోస్కో చట్టము, ఇటీవల కోర్టు తీర్పులు అనేటువంటి అంశం మీద చాలా విషయాలు మనకు మన కళ్ళ ముందు పెట్టారు. వాస్తవంగా వారు ప్రధానంగా మాట్లాడుతూ పోస్కో చట్టం అనేటువంటిది కాలానుగుణంగా మార్పు చెందవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూనే, అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ తీర్పు పట్ల తీవ్ర వ్యతిరేకతతో పాటు ఇది సమాజానికి నెగిటివ్ సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ తీర్పు వలన మహిళా సంఘాలు కానీ లేదా ప్రజా సంఘాలన్నీ కూడా వ్యతిరేకించినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ చట్టం అనేటువంటిది 2012 సంవత్సరంలో పోస్కో చట్టాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. కానీ ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాలి ఇవి మహిళలకు సంబంధించి. ప్రధానమైనటువంటి విషయం ఏం చెప్పారంటే, పోస్కో చట్టం అనేటువంటిది కేవలం మహిళలకు సంబంధించిందే కాదు, ఇది బాలురకు బాలికలకు ఇద్దరికి సంబంధించిన చట్టంగా అదేన్ని చెప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకో విషయం, పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ పిల్లలను ఇంకా హింసకు గురి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు తెలియజేశారు. వారికి తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ప్రొఫెసర్ సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రొఫెసర్ సుధాకర్ గారు. ప్రొఫెసర్ సుధాకర్ గారు. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. Thank you very much. At the outset,
Actually, I thought of adding something flavor to this particular discussion, but when Vijayalakshmi, my colleague, and of course, my teacher has extensively discussed about the ongoing very serious issue in detail, and leaving nothing for me to add anything from the legal point of view. So she has actually covered almost everything, and without leaving anything to be covered by me. But however, having given me a chance to speak about a word or two, I wish to draw the attention of our members that this particular POCSO Act is not a new one. That's what people will feel. Because prior to this enactment, only there may be a JJ Act and other Indian penal code provisions. But the basis for which I believe is the convention that India is the signatory to the Convention on Rights of Child, 1989. And of course, there is a mandate in the Indian Constitution also expressly stating about addressing the issues relating to children. And in view of the ongoing mounting up of offences against children, they require a particular special law in addition to the existing law. So therefore, what I feel is that this particular special SLL and special law is aimed at achieving a specific goal, that's what we call as a goal-oriented social legislation. In the society, issues may be coming up which have not been predicted earlier. And when they are not predicted earlier, naturally, the state may not have adversed with the enactment of a particular legislation. So when సుధాకర్ సార్ మీ వాయిస్ క్లారిటీగా లేదు సార్. సుధాకర్ సార్ మీ వాయిస్ క్లారిటీగా లేదు సార్. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. చెప్పండి. మీ వాయిస్ క్లారిటీగా లేదు సార్. ఆడియో ప్రాబ్లం ఉంది. ఆడియో ప్రాబ్లం సార్, వినబడట్లేదు సార్. I am replaced in the sense my regular this has gone for repair and I am using with a very baby computer. Am I right? Am I audible right now? Yeah. Please, sir. It's a mini computer I am operating as a matter of first topic of arrangement. So there is India is a party for an international convention, and there is a mandate, a constitutional mandate, and existing Indian Penal Code or only one JJ Act is not sufficient to meet the mounting of these offences against children. So there came necessity for protection of children from sexual offences, and which is a comprehensive legislation and a very forceful legislation as such. It addresses at least three common issues, that is the sexual assault, sexual harassment, and offences relating to pornography, child pornography. These have been addressed in a very systematic manner. And regarding the increasing of the crime rate against the children, I was in the meanwhile trying to get the data, NCRB data, beyond 2015 to the extent Dr. Vijay Madam adopted. It was in 2016 census of 1,06,058 cases, 1,29,000, and what 2018 1,41,000. So at the lowest rate, it is estimated that there is a increase of 4.5% of crime rate against children. And I was also trying to get data relating to the people who are involved in it. So as against the offences relating to the child rape, in 26,192 child rape cases registered under this particular act involving charges, 24,672 accused were known to the survivor children. 24,672. And 2,153 cases accused were known to the family members. So that again, the data reveals that almost 50% this side or that side, both girl child and boy child, both are become victims of this particular incident. So therefore, it is quite inappropriate to say that
offences are being committed only against girl child, but equally against boy child children. So so therefore rightly it was told that this recent judgment which has been pronounced by full party appears to be taking suitable censoring and all that can be looked as a dangerous precedent and crippled the intention of the post act also. And then, so therefore there's a lot of criticism that is going on. And fortunately, in many a time, what we think is that when such kind of far-reaching judgments have come up related to social issues, not much social awareness has been created or people are not so much interested. But fortunately, on this issue, in the recent times, for a week or so, a lot of discussions were going on and appropriate, most required attention and awareness has been created on this particular issue. Earlier, it was not actually addressed about. And while listening to my madam professor, I was also tempted to think once she has uttered that what should be the reason, probably there may be biological reasons, there may be psychological reasons, or there may be sociological reasons on these aspects. So all these bio, psycho, and sociological reasons may not be coming in the way for escapement or reducing the punishment. But however, keeping apart the recent case of 50 years old, we also come across, in case of POCSO cases, boys of tender age are also being seen involved. So therefore, in such cases, in case of an adult informed citizen, informed person, naturally the punishment appears to be very stringent. But of course, in case of tender children who are involving in this and becoming criminals, I do not canvass and advocate for reduction of punishment power. But at the same time, it requires a sociological and psychological and other whatever the related things are there, this kind of attention is required to correct the society and make the society free from child abuses. Thank you very much for giving me this opportunity. సార్ మీ వాయిస్ ప్రాబ్లం ఉన్నది సార్, ఇంకా క్లారిటీ లేదు. థ్యాంక్ యూ సుధాకర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రవీణ్ సాగర్ గారు, అడ్వకేట్ ప్రవీణ్ సాగర్ గారు, అడ్వకేట్. గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. హలో, ప్లీజ్ గుడ్ ఈవినింగ్. ఇవాళ అద్భుతమైన సెషన్ మేడం గారిది. యాక్చువల్గా రామన్న, ఈ సెషన్ కి యాక్చువల్లీ వీ హ్యావ్ టు పే యూ. సో మచ్ ఇన్ఫర్మేటివ్ అన్నట్టు. యాక్చువల్ గా మేడం గారు చాలా చాలా కనెక్టింగ్ సెషన్ ఇది. ఇది నాట్ ఓన్లీ సోషల్ ఆర్గనైజేషన్ లో ఉండే వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. మేడం గారు చాలా డీటెయిల్డ్ గా 354 సెక్షన్ 354 ఆఫ్ ఐపీసీకి తర్వాత పోక్సో యాక్ట్ గల డిఫరెన్స్ క్లియర్ గా తను ఎక్స్ప్లెయిన్ చేశారు. రీసెంట్ గా వచ్చిన జడ్జిమెంట్స్ డెఫినెట్ గా అవి క్వశ్చనింగ్ గానే ఉన్నాయి చెప్పాలంటే కూడా. సో ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే మేడం, యాక్చువల్ గా ఇప్పుడు పోక్సో యాక్ట్ లో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రెసిడెంట్ అని ఒకటి డిఫరెన్స్ చెప్పారు. ఈ జడ్జిమెంట్ ని మనము ఫర్దర్ గా ఎక్కడ యూటిలైజ్ చేసుకోకూడదు అన్నట్టుగా మీరు ప్రెసిడెంట్ కాదు అన్నట్టుగా చెప్పారు. ఇది అది క్లారిటీ ఇవ్వగలరా? అది ఒకటి క్లారిటీ ఇవ్వండి. తర్వాత చాలా విషయాలు డీటెయిల్డ్ గా ఫోక్సో యాక్ట్ లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ మీద మీరు చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. సో డెఫినెట్లీ బీయింగ్ అన్ అడ్వకేట్ నాకు ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. అందుకోసం నేను చాలా జాగ్రత్తగా విన్న ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకున్నా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామన్న అండ్ థ్యాంక్ యూ టు ఆల్ జనవేదిక మెంబర్స్. మేడం అదొకటి కొద్దిగా చెప్పండి అంతే. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇప్పుడు ప్రభాకర్, ఎడ్ల ప్రభాకర్, అడ్వకేట్ ఎడ్ల ప్రభాకర్, ప్రశాంత్ మిస్సెస్ ఎడ్ల ప్రభాకర్, ఒక్కసారి వారు కూడా అడ్వకేట్, మేడం స్టూడెంట్. ఎడ్ల ప్రభాకర్, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్, ఎడ్ల ప్రభాకర్, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్. Okay. I will come in. Okay. First of all, మా ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం మరియు మా ప్రొఫెసర్ సుధాకర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రామ్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరూ వింటున్నటువంటి జనవేదిక సభ్యులందరికీ, పార్టిసిపెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు జరిగినటువంటి సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇట్ నాట్ ఓన్లీ ఇట్ ఈస్ యాక్ట్ ఇట్ చట్టానికి సంబంధించినటువంటి ఒక దానికి కాకుండా ఈ సమాజం మీద మొత్తం ప్రభావం చూపుతున్నటువంటి సమస్య ఇది. ఒకరికి సంబంధించింది, ఒక లేడీస్ కి సంబంధించింది, ఒక బాయ్స్ కి సంబంధించింది కాకుండా సమాజం మొత్తంలో ఇప్పుడు కాదు ఇంకా ఇన్ ఫ్యూచర్ లో కూడా ఈ ప్రభావం చూపెడుతూ ఉంటుంది. కాబట్టి దీని మీద చాలా డెప్త్ గా మేడం గారు చెప్పారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ టు ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బకర్ ఇప్పుడు జేమ్స్ ప్రశాంత్ గారిని మాట్లాడవచ్చు. జేమ్స్ ప్రశాంత్. Hello, am I audible? జేమ్స్ ప్రశాంత్ గారు, యా ప్లీజ్. Am I audible? Yeah. Good. Yeah, Hello? please, James. Yeah. Okay. Thank you, Ramagaru. Thank you. Yeah, please. Yeah. Yeah. Thank you, Ramagaru. Thank you, Srinivas Garu. Thank you, madam, for a very erudite session. And I just like to make a quick comment, that to assess how civilized we are, it is how we treat our women shows how civilized we are. And the judicial system plays a very important role in the evolution of civilization. In that context, your session was really very important for us, especially for lay people like us, who have not come, who are not from the legal, do not have a legal background. This was a very important session for us. Thank you for explaining, shedding so much light on all these acts, madam, on all the objectives and specialities of this act. With very indebted to hear you speak, and for all the knowledge you have given us. It was really a wonderful honor. Thank you. Thank you, James. Thank you, James. ఇప్పుడు స్వాతి మిశ్రా. Hello, good evening. స్వాతి మిశ్రా. Yeah, Hello. Good evening. Yeah, please. This was a wonderful session and an overview against the crime laws against women. And I would like to ask one question. What about the cyber crimes against women? What are the steps to report those and the quick action that can be taken? Hello, you want Swati? Yes. Okay. Yes. Okay. Anyone who wants to ask question? ఇంకెవరైనా ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటే అడగండి ప్లీజ్. దయచేసి మేడం చెప్తారు. Please unmute yourself and ask a question, please. ఇంకెవరైనా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే. ఒక్క నిమిషం. హలో మేడం, ఒక్క నిమిషం ఉండండి మేడం. ఇంకొక ప్రశ్న అడిగితే మీరు మొత్తం కలిసి చెప్పేసి ప్లీజ్. హలో. యా ప్లీజ్. యా ఉమా, గో హెడ్. నమస్తే అన్న, టీజే అధ్యక్షులు గారికి, రామన్న గారికి నమస్కారం. మేడం గారు ఇవాళ చాలా సుదీర్ఘంగా చాలా మంచిగా చెప్పారు. లా మీద అంత ఐడియా లేదు, ఈ వీటి మీద సబ్జెక్ట్ మీద అయినా మేడం ఇచ్చిన దాంట్లో చాలా క్లారిటీ వచ్చేది. ఈవేళ పోక్సో చట్టం కింద ఇట్లా అయింది అన్నది నిన్ననే రామన్నను కలిస్తే ఒక ఇట్లా అయింది ఇన్సిడెంట్ అని చెప్పారు. ఈవేళ మేడం ఇంకా క్లియర్గా చెప్పారు. దీంట్లో మేడం గారు చెప్పినట్టు వేణుగోపాల్ గారు అటార్నీ జనరల్ గారు కూడా దీన్ని ఖండించిండ్రు అని చెప్పిండ్రు, అన్ప్రెసిడెంట్ అని. అది చాలా కరెక్ట్గానే చెప్పారు వారు. మేడం ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు క్రిమినల్ లాలో ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. క్రైమ్ చేసిన వాని మీద కేసు పెడతారు, వాడు వచ్చి ఒకడు ప్లాన్ చేశాడని చెప్తే వాని మీద కేసు పెడతారు. అట్లా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చిన ఇట్లాంటి ఫాల్స్ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారి మీద, అట్లాంటి వారి మీద మహిళా సంఘాలు ఏమైనా కేసు పెట్టవచ్చా? అంటే ఇప్పుడు వీరు నిజంగా చెప్పాలంటే ఇలాంటి డౌట్ ఈ మేడంకు ఉంటే ఈమె పోస్కోలా చేసినప్పుడే డిబేట్ అయ్యేటప్పుడు ఇలాంటిది ఇచ్చేది ఉండే, అంటే విత్ డ్రెస్సా వితౌట్ డ్రెస్సా ఇలాంటివన్నీ సజెషన్స్ లాగా ఇవ్వకుండా చేయడం అన్నది
ఇదే అంటే ఒక జడ్జి కాబట్టి నేను ఏది చేసినా నడుస్తుంది అన్నట్టు ఉన్నది. అలా కావద్దు ఇంకా ఫ్యూచర్ లో అంటే ఇప్పుడే ఒక స్టెప్ మేడం లాంటి వారు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ ఉమామేశ్వర రెడ్డి గారు. ఇంకెవరైనా మిత్రులు ఏమైనా ప్రశ్నలు అడిగే ఉంటే అడగండి. ఉదయభాన్ గారు, మిత్రులు ఇంకెవరైనా ప్రశ్నలు? మేడం కంక్లూడ్ చేస్తారు. మీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానంగా కంక్లూడ్ చేస్తుంది మేడం. మేడం మీరు ప్లీజ్ మేడం. విజయలక్ష్మి మేడం. వన్ ఆఫ్ అవర్ అడ్వకేట్ ఫ్రెండ్ ఆయన ఒక ప్రెసిడెంట్ అని మీరు అడిగారు. అసలు మన సోర్సెస్ ఆఫ్ లాలో చూసినట్టయితే ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ఏ సోర్స్ ఆఫ్ లా. ఇప్పుడు ఇవాళ మనం గోలక్నాథ్ కేసు, ఈ కేసు, ఆ కేసు, అన్ని కేసులు కోట్ చేస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇది అసలు చరిత్రలో ఉండకూడదు అని ఒకటి అర్థము. తర్వాత అది ప్రెసిడెంట్ క్రియేట్ చెయ్యదు కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్తున్నది కాబట్టి కేసు, వాళ్ళ జడ్జిమెంట్ ఫైనల్ అవుతుంది కాబట్టి. అండ్ దిస్ విల్ నాట్ క్రియేట్ ఎ ప్రెసిడెంట్ అనేది అండర్స్టూడ్ అయ్యాది ఒకటి. తర్వాత రెండవది సైబర్ క్రైమ్స్. దాంట్లో మనకి మేబీ ఐ హ్యావ్ అంటే కొంచెం నేను చెప్పలేదేమో. సైబర్ క్రైమ్స్ లో తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ 2000 యాక్ట్ లో కూడా వీటి గురించి కొంత డిస్కస్ చేయడం జరిగింది. మేబీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ యూ బికాస్ సైబర్ లా నాకు అంత తెలియదు. బట్ వన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఈ సైబర్ క్రైమ్స్, వీడియోలు పెట్టడం, ఇట్లాంటి పోర్నోగ్రఫీ అన్ని కూడా ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్ కిందనే వస్తుందేమో. మేబీ ఐఎమ్ సారీ, అంటే ఇది రిలేటెడ్ లాస్ లో మాత్రం ఈ సైబర్ క్రైమ్స్ ఒకటి ఉంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ ఆఫ్ 2000 కూడా మనకి అందులో రాశారు. దాంట్లో ఇది కూడా అప్లికేషన్ ఉంది అని. అండ్ థర్డ్ క్వశ్చన్ వారు అడిగింది ఏమిటి అంటే, ఇట్లాంటివి జరిగినప్పుడు జడ్జెస్ కి ఇమ్మీడియట్ గా మనకి వాళ్ళ పేపర్లో కనపడింది కదండి ఆమె, అంటే ది ప్రొటెస్ట్ బై ది జ్యుడిషియరీ, హయ్యర్ జ్యుడిషియరీ అపెక్స్ కోర్టు ఆమెను పర్మనెంట్ జడ్జిగా ఇస్తున్న ఫైల్ కూడా వెనక్కి తీసుకోవడం అనేది మనం చూసాము. కాకపోతే ఏమిటంటే మరి ఈ జడ్జిమెంట్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఇది చాలా పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. అంటే ఈ ఒక్క ప్రశ్నే కాదు, ఒక విధంగా మాట్లాడినట్టు లోవర్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ అందరూ హయ్యర్ కోర్ట్స్ కొట్టేయడమో, రివ్యూ చేయడమో, రివైజ్ చేయడమో, మార్చడమో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో అప్లికేషన్ తప్ప వీటిని మరి ఏం పనిష్ చేద్దాం అనేటువంటిది వాళ్ళ కొలీజియం, సుప్రీంకోర్టు కొలీజియమే ఆ ఫైల్ వెనక్కి తీసుకోవడం. మరి ఫ్యూచర్ లో ఆమె ప్రమోషన్ ఇస్తారో లేదో అది కూడా మనకి ఇంకా తెలియదు. బట్ కొలీజియం హస్ టేకెన్ బ్యాక్ ఫర్ ప్రమోషన్ యాజ్ అ పర్మనెంట్ జడ్జ్ ఫ్రమ్ అడిషనల్ జస్టిస్ అనేది మనం వింటూనే ఉన్నాం. కాకపోతే ఉంటే రికార్డులో డెఫినెట్ గా ఉంటుంది. బట్ యాజ్ ఎ జ్యుడిషియరీ ఫర్ గివింగ్ సచ్ జడ్జిమెంట్స్ కెన్ టేక్ అన్ యాక్షన్ అనేది I don't think I can answer. Thank you very much for giving me the opportunity. Thank you, madam. ఇంకెవరైనా మిత్రులు మనోజ్ ఎవరైనా అడిగేవారు? సార్ మనోజ్ రెడ్డి గారు అండ్ ఉదయభాన్ రావు గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా గురువు గారు పెద్దలు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, మేడం రియల్లీ థ్యాంక్ యూ మేడం. మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు చాలా విషయాలు, తెలియని విషయాలు చెప్పినందుకు. నిన్న రామన్న మాతోని నిన్ననో మొన్ననో మీ గురించి డిస్కస్ చేసుకుంటే ఈ టాపిక్ పెడుతున్నాం అని చెప్పడం జరిగింది. అయితే జడ్జి గురించి కూడా, ఆ జడ్జి గురించి, ఆ అమ్మాయికి అయిన అన్యాయం గురించి చెప్పడం జరిగింది. నిజంగా చాలా రాముడు సీతాదేవి పుట్టిన ఇట్లాంటి భూమిలా అట్లాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం మేడం. మరి బీజేపీ శ్రీరాముడు అని చెప్పుకుంటూ విరవీగుతున్న ఈ టైంలో మరి ఇట్లాంటి ఒక చిన్న అమ్మాయికి అట్లాంటి ఇన్సిడెంట్ కావడు దురదృష్టకరం. మరి ఆ జడ్జిను మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇదంతా మరి జడ్జెస్ ను అందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటారు కాబట్టి మరి ఆ జడ్జిను ఏం చేస్తుండ్రు ఏంది అనేది, ఇట్లాంటిది మళ్ళా
అది ఒక ఎగ్జాంపుల్ లా తీసుకొని వేరే స్టేట్స్ లో కూడా ఇట్లాంటివి అవుతాయి. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం మేడం. మీరు ఇంత అవుట్ స్పీకింగ్ గా బయటకు వచ్చి మీరు నిజంగా కొన్ని చెప్పకూడని విషయాలు కూడా చెప్పడం, మాకు మా మీటింగ్ లో చెప్పడం చాలా సంతోషం మేడం. చాలా మీరు లోపల బాధపడకుండా చెప్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ కైండ్ కన్సర్న్. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. ఇంకెవరైనా మిత్రులు మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి ప్లీజ్. ఇంకా ఎవరైనా మిత్రులు? యా హలో, యా ప్లీజ్ చెప్పండి సార్. Sudhakar sir. I think there is Sudhakar sir. there is a persistent problem with my mic system. But actually, in a theoretical manner, what I would like to add is that this definitely is a very good judgment in this sense. There is an eye-opening judgment for the society to be more and more vigilant and alert. Thereby, possibility of reoccurrence of such kind of judgments will be stopped to some extent. And to substantiate my argument, I would like to give an example of Trade Units Act of 1926. Till 1926, the first enactment which provides authorizes formation of trade unions. Earlier, formation of trade unions itself is a crime and punishable crime. But however, in spite of all these punishable crimes attracting Article Section 37, criminal conspiracy provisions of the Indian Penal Code, still then trade unions used to exist under the ground. But finally, it was in 1919, invoking the provisions of the criminal conspiracy, when when Karnataka and Buckingham's case strike, the leaders were arrested. Then there came necessity for regulation of the Trade Unions Act, and where of course Mahatma Gandhi was involved, and they could able to escape from it. But that particular Buckingham and Karnataka case is an eye-opener, which has resulted in enactment of a right-oriented state trade unions act. So that is how today, had this particular judgment or not been come out of the pen of Justice Pushpa, then people might not have been discussed too much about this. So this definitely, from a positive point of view, is a more and more responsible judgment, and definitely in future, what I believe, the society will be more and more alert and critical about any such kind of judgment which are coming out of the court. And however, I have written already that it's not going to be stare precedent and there are legal jargon, but definitely it is not going to be precedent, as by Professor Vijayalakshmi told, that when this matter has again gone to the Supreme Court of India, then all the lower court judgments become suppressed, and the final judgment of precedent will be only the apex court judgment. So therefore, we are not we not fear of impact of the present judgment in future cases. Thank you very much. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, Professor. You are not audible, sir. You are not totally audible. Please. Your network. Thank you, sir. Yeah. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు ఒక్క నిమిషం sir. యా ప్లీజ్ సార్. యా Please allow me. Madam, thank you so much. With a very short notice, at my request, you have immediately accepted our invitation, and really you have enlightened us how citizens are being targeted, children are being targeted, and how judgments are being managed because of the capitalism andama lepothe corporates andama telodu gani everything is managed now. That is the biggest problem in India now. Yes. So therefore the way you have explained is something unimaginable, madam. I don't want to use unprecedented, but unimaginable. I'm very thankful. మీరు మా వేదికకు ఇంకా చాలా సార్లు వచ్చి మమ్మల్ని ఇట్లనే చైతన్యపరుస్తూ
సమాజంలో మా బాధ్యతతో పాటు మీరు మాకు చేతోడు వాడతోడుగా ఉంటే మేము ఇంకా ముందుకు పోతామని తెలియజేస్తూ మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you, madam. Thank you so much. Thank you. Janavedika is becoming a platform of learning. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కంక్లూడ్ చేస్తున్నా సార్. కంక్లూడ్ చేస్తున్నా. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ వాసిరెడ్డి కృష్ణారావు గారు జాయిన్ అయినారు. ఏమన్నా లేదు సార్, వద్దు ప్లీజ్, మళ్ళీ కనెక్ట్ చేయడం కష్టం. జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు విచ్చేసి కీలకోపన్యాసకులుగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారికి తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదే విధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ సుధాకర్ గారికి, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్ గారికి, ప్రవీణ్ సాగర్ గారికి, స్వాతి మిశ్రా గారికి, ఉదయ్ భాన్రావుకి, మనోజ్ రెడ్డి గారికి, జేమ్స్ ప్రశాంత్, ఉమా మహేశ్వర్ రెడ్డి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. వచ్చే వారము ఇంకొక అంశంతో అందరం కలుసుకుంటామని తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. విల్ మీట్ నెక్స్ట్ వీక్. యా శివ మాట్లాడలేదు నువ్వు. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. మనోజ్ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నేను ఇంకా రేపు వెళ్తున్నాను. ఇవాళ ఉన్నావా ఇక్కడనే? ఓకే. I'll be leaving tomorrow morning, early morning. Tomorrow morning, if possible, I'll come down. Okay. Thank you. Namaste.